మరి కాసేపట్లో గన్ పార్క్ దగ్గర అమరవీరులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు నివాళులర్పిస్తారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, సింధుర, ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఏ వర్గం కూడా తృప్తిగా లేదు. ప్రతి ఒక్క వర్గం కూడా నిరాశతోని మరణ మృదంగంతో కూడా ఇప్పటికే ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ఏదైతే అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతుందో గన్ పార్క్ దగ్గర నుండి ఎమ్మెల్యేలు అందరూ ఎమ్మెల్సీలు వచ్చి గన్ పార్క్ దగ్గర నివాళులు అర్పించి వారు అనంతరం అసెంబ్లీకి వెళ్ళి పలు అంశాలపైన చర్చ జరుగుతారు. మనతోని రవీందర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏ సమయానికి వస్తారు, ఎప్పుడు వస్తారు సార్? ఇంకా కొద్దిసేపట్లో 9:30కి ఇక్కడ వచ్చి అమరవీరులని నివాళులు అర్పించి ఇక్కడ నుంచి అసెంబ్లీకి మరియు విధానసభకి 2 సభల సమావేశం ఉంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు కూడా ఇంకొక 10 నిమిషాల్లో రాబోతున్నారు. ఈ కార్యక్రమం అయినాక సభలోకి వెళ్లడం జరుగుతుంది. ఈ రోజు 2 సభల్లో కూడా సంతాప తీర్మానానికి సంబంధించే కార్యక్రమం ఉంటుంది. తదనంతరం సభలు వాయిదా పడతాయి. మరి రేపు ఉంటుందా లేదా అనేది తెలియదు. ఇంకా బీఎస్సీలో నిర్ణయం తీసుకుంటారు కనుక ఆ విషయం సభ పూర్తయ్యాక, అంటే సంతాప తీర్మానం చేశాక వాయిదా పడినాక నిర్ణయం అనేది తెలుస్తుంది. కనుక సభలో ఎన్ని రోజులు జరుగుతుంది, ఏ రకమైనటువంటి ఆ చర్చ అనేది జరుగుతుంది అనేది కూడా అన్ని నిర్ణయాలు కొద్దిసేపట్లో జరుగుతాయి. సార్, ప్రధానంగా రైతుల యూరియా కష్టాల గురించి రాష్ట్రం అంతా ముక్తఖండం అవుతుంది. దాని గురించి ఏమంటారు సార్? విపరీతంగా రాష్ట్రం అంతా కూడా అట్టుడికిపోతుంది. యూరియా సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. రైతుల నుంచి స్వచ్ఛందంగా వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతటి దురదృష్టాన్ని గత 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా చూడలే. విచిత్రమైనటువంటి పరిస్థితి. కేంద్రంలో ఎలకేట్ చేసినామంటారు, కానీ రాష్ట్రానికి మాత్రం రావు. ఎలకేట్ అయినటువంటి యూరియాని తెచ్చుకొని తేలేని దద్దమ్మ ఈ ప్రభుత్వం. కనీసం పర్సువేషన్ కూడా, అక్కడ స్టాక్ ఎంత ఉంది, ఎలకేషన్ జరిగింది ఎంత, అవసరం ఎంత, ఏ సందర్భంలో రైతులకు యూరియా అవసరం అనే కనీస ఇంగిత జ్ఞానాన్ని కూడా పాటించని పరిస్థితులను మనం గమనిస్తున్నాం. సఫిషియెంట్ ఎలకేట్ కేంద్రం చేసినామని వాళ్ళు చెప్తున్నారు, కానీ ఆ ఎలకేట్ చేసిన దాన్ని తెచ్చుకునే పర్సువేషన్ రాష్ట్ర ప్రభుత్వం కోల్పోయిందనేది ఈడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల అవలంబించిన వివక్ష తప్ప మరొకటి కాదనేది చాలా స్పష్టం. సార్, ప్రధానంగా గురుకుల పాఠశాలలో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ గురించి ఈ రోజు కానీ రేపు కానీ అసెంబ్లీలో మాట్లాడే చర్చ ఉంటుందా, లేకపోతే ప్రజల్ని డైవర్ట్ చేయడానికే ముఖ్యమంత్రి ప్రయత్నించే అవకాశాలు ఉంటుంది? ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ అనేది వచ్చిన కానీ చేస్తూనే ఉన్నది. 100 రోజుల్లో 6 గ్యారెంటీల 13 హామీలను అమలుపరుస్తామని వాటిని అమలుపరచలేక చేవగాని చేతగాని ఈ ప్రభుత్వం సంపదను సృష్టించకపోగా డైవర్షన్ పాలిటిక్స్ ఎలా చేస్తుంది? గత ప్రభుత్వం మీద, గత ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఏ రకమైనటువంటి చర్చలు చేస్తున్నది, చర్చకు అవకాశం కల్పిస్తున్నది, కమిషన్లు ఏ రకంగా చేస్తున్నది, ఏ రకంగా డైవర్షన్ చేస్తున్నది అన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. చేయాల్సిన కనీస విషయాలను పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న అంశాలపైన ప్రజలకు కూడా అర్థమైంది. అందుకనే తీవ్రమైన వ్యతిరేకత కూడా వస్తున్నది. దానికి అనుగుణంగానే బీఆర్ఎస్ కూడా కార్యక్రమాల రూపకల్పన చేస్తుంది. రైట్, ఏదైతే చూసుకుంటే ఇక్కడ కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ కూడా అందరూ చేరుకున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ మనతోని ఎమ్మెల్సీ మౌసన్ షార్ గారు కూడా ఉన్నారు. వారు ప్రధానంగా ఏదైతే అసెంబ్లీకి గన్ పార్క్ దగ్గర నివాళులు అర్పించడానికి కూడా వారు ఇక్కడికి వచ్చారు. మరియు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ శాసన మండలిలకు కానీ శాసనసభకు కానీ రానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఇక్కడ చారి గారు మనతో ఉన్నారు, సీనియర్ నాయకుడు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వము కేవలం డైవర్ట్ చేయడానికి చూస్తుందా సార్, లేకపోతే ఈ రోజు ప్రధానంగా చర్చలు ఉంచే అంశాలు ఉంటాయా సార్? ఇది సోయిలేని, పట్టింపు లేని పూర్తి అసమర్థ ప్రభుత్వం. రాష్ట్రం అనేక సమస్యల మధ్య ఎటువంటి భయానక పరిస్థితి ఎదుర్కొంటా ఉన్నదో చూస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలనలో ఏ ఒక్కటి కూడా సమస్య కాకుండా పూర్తి స్థాయిలో పరిష్కరించి ముందు చూపుతో యంత్రాంగాన్ని, మంత్రుల్ని అందరినీ కూడా సమాయత్తపరిచి ఢిల్లీ స్థాయిలో నిరంతర పర్సువేషన్ ద్వారా అనేక సమస్యలను పరిష్కరించిండు. రైతాంగానికి సంబంధించినటువంటి మౌలికమైనటువంటి విషయాలు, విత్తనం కానీ,
ఎరువులు కానీ ఇతరత్ర కరెంటు కానీ సాగునీరు కానీ అందించాల్సినటువంటి బాధ్యత విస్మరించి ఇవాళ ఉన్న ప్రాజెక్టుల్ని ఆగం చేసి రైతాంగాన్ని నానా యాతన పెడుతున్నటువంటి ప్రభుత్వం ఇది పూర్తిగా ఈ ప్రభుత్వ మొరటుతనానికి, ఈ ప్రభుత్వ వైఫల్యానికి, ఈ ప్రభుత్వానికి ఏ విషయంలో కూడా స్పష్టత సోయి లేదనడానికి నిదర్శనం. సార్, ప్రధానంగా యూరియా సమస్య రాష్ట్ర వ్యాప్తంగా కొరత ఏర్పడింది సార్. అలానే గురుకులాల్లో కూడా ఫుడ్ పాయిజన్ వల్ల ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు దానిపైన ఈరోజు చర్చ ఉండే అవకాశాలు ఉంటాయా, లేకపోతే డైవర్షన్ చేసి? తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా తీవ్రమైనటువంటి సమస్యలు ఇవాళ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి సమస్యలలో యూరియా సమస్య గాని, హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు గాని, వరద బీభత్సం గాని చాలా తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో మేము బీఎస్సీలో డిమాండ్ చేస్తాం. ఈ అంశాల మీద చర్చ జరగాలని, శాసన మండలి సాంకేతిక అవసరాల కోసం కాకుండా ప్రజల ప్రయోజనాల, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కరించే వేదికగా, చర్చా వేదికగా కొనసాగాలనేది మా డిమాండ్. రైట్, ఏదైతే చూసుకుంటే మనతో ఇక్కడ దేశపాతి గారు కూడా ఉన్నారు, వారిని అడిగి ప్రధానంగా తెలుసుకుందాం. అసలు ఈసారి అసెంబ్లీ సెషన్లో కూడా 42% రిజర్వేషన్ గురించి వచ్చే అంశాలు ఉంటాయా, లేకపోతే పంచాయతీరాజ్ ఎలక్షన్స్ గురించి వచ్చే అంశాలు ఉంటుందా, లేకపోతే యూరియా కొరత ఉంటుందా, గురుకుల విద్యార్థుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరూ ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోవడం కానీ, ఫుడ్ పాయిజన్ కావడం కానీ, ఇలాంటి అంశాలపైన చర్చ ఉంటుందా, లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ లాగానే ఏదో ఒక అలజడి చేసి సందడి చేసేసి బైకట్ చేసే అవకాశాలు ఉంటాయి సార్? మీరు చాలా విచిత్రమైన ప్రశ్న అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి ఎప్పుడు ప్రజా ప్రయోజనాల గురించి చర్చించాడు. ఆయన ప్రతీకార పరిపాలననే కొనసాగిస్తూ ఉంటాడు. ఆయన బ్లేమ్ గేమ్ 2 సంవత్సరాలైనా నడుస్తున్నది ఏమిటి? బ్లేమ్ గేమ్. అసలు వాళ్ళ సందర్భం ఏందండి? ప్రజలు అక్కడ హాహాకారాలు చేస్తున్నారు. సగం తెలంగాణ నీట మునిగుందండి. కామారెడ్డి ఆక్రోశం ఇక్కడ దాకా వినబడుతుంది. అసలు విషజ్వరాలతో చచ్చిపోతున్నారు జనం, మొత్తం తెలంగాణ అంతా కూడా. ఆ పాపం బురద నిండిన ఇండ్లు, తిండి లేదు, కరెంట్ లేదు, నానా చావు చేస్తున్నారు పాపం అక్కడ ప్రజలు. ఇవాళ అసెంబ్లీ పెడితే ఉన్న ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రావాలి. ఎమ్మెల్యేలు ఎక్కడ ఉండాలి? అసలు బాధిత ప్రాంతాలలో, వరదతో అల్లల్లాడుతున్నటువంటి ప్రాంతాల్లో ఉండి వాళ్ళకి సహాయం చేయాల్సింది పోయి ఎమ్మెల్యేలంతా వచ్చి వాళ్ళ అసెంబ్లీలో కూర్చోవాలన్నా? ఎందుకు? ఈయన చేసే బ్లేమ్ గేమ్ కోసం, ఈ వెండటా పాలిటిక్స్ కోసం, కేవలం డైవర్షన్ పాలిటిక్స్, ప్రతీకారం, కక్షపూరిత కక్ష సాధింపు రాజకీయాలు. ఇంతకు మించి ఇంకో అంటే పరమ ఇగోయిస్టు, శాడిస్టు, ఇగోయిస్ట్, ఇవి తప్ప ఇంకొకటి లేదు. అతను చాలా చవకబారు పరిపాలకుడు. నిజంగా చెప్పాలంటే ఇవాళ కాళేశ్వరం గురించి చెత్తవాగుడు వాగుతున్న ఇతనే పెద్ద శనేశ్వరం ఈ రాష్ట్రం పాలిట. గ్రామాల్లో ప్రతి ఒక్కరు అంటున్నారు కదా, కాళేశ్వరం ప్రాజెక్టు చేయబట్టే ఇంత నీళ్లు వచ్చినాయి, కాళేశ్వరం ప్రాజెక్టు చేయబట్టే మా పంటలు పండుతున్నాయి. ఒక దిక్కు గ్రామంలో సంబరాలు అవుతుంటే వీళ్ళు కాళేశ్వరం గురించి తప్పుగా వక్రీకరించడం, దాన్ని మీరు ఏమంటారు? వాళ్ళ అన్నారం అద్భుతంగా ఉంది, సుందీళ్ల సిద్ధంగా ఉంది, మల్లన్న సాగర్ మహాసముద్రం వల్ల కనబడుతోంది, రంగనాయక సాగర్ కింద పంటలు మెరిసిపోతున్నాయి. మీరు మన అన్నపూర్ణ సాగర్ అలుగుదూకుతున్నది, అన్నపూర్ణ సాగర్ నిండా నీళ్లు నిండున్నాయి. మీరు ఏదన్నా చూడండి, వాళ్ళ కాళేశ్వరం వ్యవస్థ కూడా బలంగా బ్రహ్మాండంగా ఉంది. మేడిగడ్డలో 2 పిల్లర్లు, ఆ 2 పిల్లర్లో ఏర్పడిన మైనర్ లోపం, దానికి నానా యాగి చేస్తున్నాడు. కోతి కొబ్బరి చిప్ప దొరికినట్టు దాన్ని ఒకటి అడ్డం పెట్టుకొని ఇక ఈ బ్లేమ్ గేమ్ సాగించడమే తప్ప ఆయన పూర్తిగా విఫలమైపోయాడు. అన్ని రకాలుగా విఫలమైపోయాడు. ఇవాళ వరద సహాయక చర్యల్లో కూడా పూర్తి వైఫల్యం. హెలికాప్టర్ కోసం ఎదురు చూసి ఆ కరెంటు స్తంభాన్ని పట్టుకొని హవేలి గన్పూర్ మండలంలో వ్యక్తి చచ్చిపోయిందండి. ఇంకా అంతకంటే దరిద్రం ఏముంటది ఈ పరిపాలన గురించి మాట్లాడుకోవడానికి? ఇది పరిస్థితి. రైట్, ఏదైతే చూసుకుంటే మనకు ఇప్పుడే శాసనసభకు రావడానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇప్పటికే ఈ గన్ పార్క్ దగ్గర కూడా ప్రతి ఒక్కరు చేరుకున్నారు. కాసేపట్లో గన్ పార్క్ దగ్గర కూడా ఇప్పటికే నివాళులు అర్పించి అనంతరం శాసనసభలోకి పోయే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే ప్రధానంగా కనిపిస్తుంది. మనతో ఇప్పుడైతే కేటీఆర్ గారు కానీ, మరియు హరీష్ రావు కానీ, మరియు పాడి కౌశిక్ రెడ్డి, వివేక్, వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి గన్ పార్క్ దగ్గరకు వస్తున్నారు. ఇక్కడ ఘన నివాళులు అర్పించి అమరుల యాదిలో శాసనసభా పర్వం అనే విధంగా కూడా ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. ఈ రోజు ఏ అంశాలపైన చర్చ పైన చాలా ఉత్కంఠగా మారింది. ప్రజలందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక వైపున వరద నీటిలో మునిగిపోయి యూరియా కొరత రాత్రులు కూడా నిల్చోని పరిస్థితి. కానీ ఇప్పుడు కూడా ఎవరికి యూరియా బ్యాగ్ కూడా దొరకపోవడం, ఇది చాలా బాధాకరమైన సంఘటన కూడా రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయి అసెంబ్లీ సెషన్లు పెట్టి ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం కూడా కనిపిస్తుంది. ఇక్కడ మనం విజువల్స్ చూసుకుంటే ప్రతి ఒక్క ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు సభా పర్వానికి కూడా సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర
ప్రభుత్వాన్ని ఎండగట్టడమే మా బాధ్యతగా తీసుకుంటాం. ఇంత ఇబ్బందులున్నా కూడా శాసనసభ పెడుతున్నాడంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వంలో డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అని కూడా ప్రధానంగా తెలుస్తుంది. ఓవర్ టు స్టూడియో.